సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం అంటేనే కళలకు కానాచి. ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభను దేశ నలుమూలలా చాటి చెప్పారు. అయితే ఒక్క అవకాశం ఇస్తే చాలు మా యొక్క టాలెంట్ని నిరూపిస్తామంటున్నారు విజయనగరం జిల్లాకి చెందిన తిరుపతిరావు, అలాగే శివకుమార్, డప్పు గణేష్. సారంగధర్య ద్వారా తమకు ఒక ఫేమ్ వచ్చినప్పటికి కూడా అవకాశాలు అయితే మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయని సుమన్ టీవీ ద్వారా తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు మీ ముందుకు వచ్చారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేద్దామా, వారి యొక్క టాలెంట్ని కూడా చూసేద్దాం. హాయ్ శివకుమార్, తిరుపతిరావు, డప్పు గణేష్. అసలు మీరు ఫోక్ సింగింగ్ వైపు ఎలా వచ్చారు? అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మీకు? ముందుగా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, ఓకేనా? గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరూ విన్నట్లుగా చూసినట్లుగా సారంగధర్య అనే కార్యక్రమంలో ఎన్నెన్నో పాటలు పాడాను, మీరు అందరూ వినే ఉంటారు. అయితే మా గురువుగారు జానకిరావు గారి ద్వారా అనేక ప్రోగ్రామ్స్, అనేక కార్యక్రమాలు చేస్తూ ఇలా సారంగధర్య అనే కార్యక్రమంలో పాడడం జరిగింది. అయితే మాది విజయనగరం జిల్లా వంగర మండలం దేవకవాడ అనే ఒక మారుమూల గ్రామం. మా అమ్మగారి పేరు లక్ష్మి, మా నాన్నగారి పేరు సింహాచలం. అందరికీ నమస్కారం. వాయునందన కళా సంస్థ ద్వారా నేను మొట్టమొదట నా పాటతో నేను పరిచయం అయ్యాను మా ప్రాంతంలో. మరి వారి ద్వారా నేను అనేక పాటలు మంచి మంచి చిన్న చిన్న వేదికలతో పాడుతూ ఉండగా మా టీవీ రేల జానకిరామ్ గారు పరిచయం అవ్వడం, ఆ తరువాత మంచి మంచి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇవ్వడం, తరువాత సారంగధర్య అనే కార్యక్రమంలో నేను పాడడం చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా మాతో పాటు ఈరోజు విచ్చేసినటువంటి డప్పు గణేష్ మాకు అనేక మార్లు మంచి మంచి డప్పు వాయిద్యాలతో మాకు ఎప్పుడూ డప్పు సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. తనకి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, మీ ముగ్గురు కూడా ఒక టీం అనమాట. మీ పాటకి తన వాయిద్యం ద్వారా ఒక ఊపునిచ్చేస్తాడనమాట మీ ఫ్రెండ్. ఓకే, అయితే ఇప్పుడు మీ నోటంట ఒక మంచి జానపద గీతం అయితే మాత్రం మేము వినాలనుకుంటున్నాం. ఒక్కసారి మీ టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకోండి. అనేక మార్లు యువజనోత్సవాలు అనే కార్యక్రమంలో మేమంతా కలిసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయి వరకు వెళ్ళి ఈ పాటను పాడి అనేక మార్లు ప్రథమ బహుమతి వచ్చింది. అదే పాటను ఇప్పుడు ఒకసారి మనం పాడుకుందాం. రావే ముద్దుల గుమ్మ రాజనమల తోటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ, రాజనమల తోటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ. కొట్టు చీర కట్టుకొని ఉలబామ మల్లె పూలు పెట్టుకొని, కొట్టు చీర కట్టుకొని ఉలబామ మల్లె పూలు పెట్టుకొని, మనము రాజుగారి తోటలోన సరసమాడుకుందాము. రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ, రాజనమల తోటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ, రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ, రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ. అంత బాగా పాడుతున్నారు కదా, నిజంగా మొదలుగా వచ్చిందా ఎప్పుడైనా? చూసారా? ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. అవునా, మీ పాటకి నిజంగా వచ్చేసి ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. రాకపోవడమే పిలుస్తున్నాం అనమాట. ఓకే, లేదు చాలా బాగా పాడారు నిజంగా. అంటే ఒక ఊపున్న సాంగ్ అన్నందుకు డ్యాన్స్ కూడా వేసేయాలనిపిస్తుంది, కాకపోతే వేయలేకపోతున్నాం. అంటే ఈ జానపద గీతాలకు సంబంధించి చక్కగా ఇలాంటి పదాలు అవన్నీ మీరు అంటే ఎవరైనా సజెస్ట్ చేస్తారా? ఎవరు హెల్ప్ తీసుకుంటారా? లేదు మీ ఫ్రెండ్స్ మీరు ఇలాగా కూర్పు చేసుకుంటారా? అయితే పాటకు మూలం జానపదం. ఎవరైతే అలసటను మర్చిపోవడానికి, శ్రమను మర్చిపోవడానికి కొన్ని పొల్లు పదాలను, అబద్ధాలను కూడా అందంగా పలుకుని, కొన్ని పొల్లు పదాలను కలుపుకుంటూ ఒక పాటగా మలుచుకొని శ్రమను మర్చిపోవడానికి పాడతారో అవే అచ్చమైన జానపద గీతాలండి. ఎవరు రాసినవి అచ్చమైన జానపద గీతాలు కాదు. అయితే పాట గురించి ఓ పెద్ద ఆయన అంటారనమాట. పాట ఎప్పుడు పుట్టిందే అంటే గంటేడ గవర్నర్ మాస్టర్ అని చెప్పి ఒక పెద్ద ఆయన అంటారు. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. వాల్మీకి కథనైనా వ్యాస భారతమైన, వాల్మీకి కథనైనా వ్యాస భారతమైన, మొదట పలికి
పలికింది మా పల్లె నోట, మొదట పలికింది మా పల్లె నోట, శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట, శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. పాట గురించి శ్రమను మర్చిపోవడానికి అనేదే పాట పుట్టింది. పని ఎప్పుడు పుట్టిందో పాట కూడా అప్పుడే పుట్టిందనమాట. వావ్! మీరు పాడుతున్న పాట వింటుంటే నిజంగా ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు. అంటే శ్రమ అనిపించదేమో అలాంటి పాటలు వింటుంటే ఎంత పనైనా చేసేయొచ్చు సునాయాసంగా అని మీరు పాడుతుంటే అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ అంటే మిమ్మల్ని ఫస్ట్ గుర్తించింది మీ ఇంట్లో వాళ్ళు ఒక పాట పాడుతారు కదా మీరు ఇంట్లో కూడాను. అవును. నాన్న చాలా బాగా పాడావురా! అంటే నా పరువు నిలబెట్టావు అని మీ ఫాదర్స్ గాని, మదర్స్ గాని అంటుంటారు కదా! అలా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? ఉందండి. చిన్నప్పుడంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఇంటి దగ్గర మాలో మేమే సరదాగా మా అన్నయ్య కూడా పాడుతూ ఉండేవాడు. అదేవిధంగా మావయ్య గారి పిల్లలు వాళ్ళంతా పాడుతూ ఉండేవారు. మా నాన్నగారు, పెదనాన్నగారు, మావయ్య గారు వాళ్ళ ప్రోగ్రామ్స్‌కెళ్ళే సమయంలో మేము ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటప్పుడు సరదాగా పోటీలు పెట్టుకునేవాళ్ళం. అందరూ కూడా మనో గారని చెప్పి, గోరేటి వెంకన్న గారని, మా అమ్మ, మా బాప్ప వాళ్ళకి పేర్లు పెట్టి మేమే సరదాగా కాంపిటీషన్స్‌లో పాడుతుండేవాళ్ళం. అప్పట్లో పాడేవాళ్ళం. 'మే ప్రేమ కోరే చిన్నారులం' అదేవిధంగా 'పాండురంగడు' పాట పాడేవాళ్ళం. కానీ నేను ఎక్కువగా మొట్టమొదట వేదిక మీద జానపద గీతం పాడేది ఏంటంటే, జానకిరామ్ గారు పరిచయం అయిన తర్వాత, ఆయన వేదిక మీద అవకాశం ఇచ్చిన తర్వాత, కోడిపిల్ల గురించి ఎక్కువగా పాడుతూ ఉండేవాడిని. మా అమ్మ, నాన్న వాళ్ళు స్టేజ్ దగ్గరికొచ్చి మరీ ఆ పాట పాడని చెప్పి ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నా జానపదం విన్నారు. అలా హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల, హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల, హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల, హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల. కమ్మ మీదెట్టి నేను కమ్మ మీదెట్టి నేను కమ్మ మీదెట్టి నేను ఏకతోక చూస్తుంటే, కమ్మ మీదెట్టి నేను ఏకతోక చూస్తుంటే, మంగళప్పనొచ్చి నాకు సవరం చేశానన్నదే కొడిపిల్ల, హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల, హాయి హాయి రే కొడిపిల్ల కియమన్నదే కొడిపిల్ల. అయితే ఈ పాట మీరు అంటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా! యాహ్! ఈ పాట సినిమాల్లో కూడా పెట్టడం జరిగింది. ఇదే బాణీ తీసుకొని మన ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి బాణీ తీసుకొని ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ. అలా అంటే మన ఉత్తరాంధ్ర పాటలు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలా జానపదాలు పెట్టడం జరిగింది. అలాంటివి చాలా మన మనం వినేటోళ్ళకి చాలా ప్రేక్షకులకే తెలియనివి చాలా పాటలున్నాయి అలాంటివి. అప్పట్లో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పాటలు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్ అని అలా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా తెలుస్తున్నాయి. కానీ పూర్వం నుంచి కూడా మన ఉత్తరాంధ్రలో అది మన పల్లెటూరులో పుట్టిన పాటలు చాలా సినిమాల్లో పెట్టడం జరిగింది. అందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను. శివకుమార్, తిరుపతిరావు 'సారంగ దర్యా'లో మీరు పాటలు పాడారు. మీకంటూ ఒక ఫేమ్ వచ్చింది. అయితే ఆ హ్యాపీనెస్ ఉంది. సో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే ఒక ఫేమ్ ఉన్న సింగర్స్ మీరు. అనుకున్నంత దీనిగా లైఫ్ ఎళ్తుందంటారా? మీరు చెప్పినట్లుగా మేము సారంగ దర్యాల్లో పాడడం అది ముఖ్యంగా ఎక్కువగా సంతోషించేవాళ్ళు మన ప్రాంతం వాళ్ళు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్నేహితులు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు చెప్పినట్లుగా "నీకేంట్రా" అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పాట ద్వారా తెలిసాను. అయితే ఒక పెద్దాయన అంటారు. ఆయన కూడా ఇప్పుడు స్వర్గస్థులైనా సరే ఓ మంచి పాట రాసి చనిపోయారు. ఆ పాట ఏటంటే 'భిక్షపతి' గారని చెప్పి ఓ మంచి పాట రాశారు. పాట చాలామంది నేను కళాకారుడినైతే బాగున్ను, నేను కూడా మీలా పాట పాడగలిగితే బాగున్ను అని చాలామంది అంటూ ఉంటారు. ఆ విధంగానే చెప్పి 'భిక్షపతి' గారు ఓ మంచి పాట రాశారు. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు, ఎంత కాటకుడైనా బాతురూములు నిన్ను బ్రతిములాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురూములు నిన్ను బతిములాడుకుంటాడోయమ్మా. సాధారణంగా బాత్రూముల్లో కూని రాగాలు తీస్తూ ఉంటాం. ఈ విధంగా
ఎంత కాటకుడైనా బాతురూములు నిన్ను బతిములాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి, పాటమ్మ లేకపోతే ఈ లోకానికి మేము ఎవ్వరో తెలవదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మ నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో, నా పాటమ్మ నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో, నా పాటమ్మ. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా కుటుంబంలో చాలా కష్టాలైతే అనుభవించాం గానీ, ఈ పాట ఉండేసరికి అదొక తెలియని సంతోషం. ఈ పాటను గుర్తు చేసుకొని, నేను పుట్టిన తర్వాత కూడా మా నాన్న నన్ను గుండెలపై ఎత్తుకొని పాటలు పాడుతూ ఉండేవారట. మా నాన్న బుర్రకథల్లో పాడే పాటలు. అయితే నాకు పాటనే వారసత్వంగా ఇచ్చారు. ఆస్తులెన్ని ఇవ్వకపోయినా ఈ పాట ద్వారా నేను ఈరోజు సమాజంలో తిరగగలుగుతున్నానని చెప్పి. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు. కడుపు మార్చుకొని కన్న వాళ్ళను విడిచి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తాము. నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాము ఓ పాటమ్మా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాము ఓ పాటమ్మా. ఉన్ననాడు కలిసి తింటాము, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుచుకుంటాము, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో, నా పాటమ్మ నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో, నా పాటమ్మ నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో, నా పాటమ్మ. ఇలా నేను ఎన్ని కష్టాలు అనుభవించినా సరే పాట నాకు తోడుంది. జీవితంలో ముందుకు ఈ పాటే నన్ను తీసుకెళ్తది. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసి కానీ, లేదా మాకు ఫ్యూచర్‌లో గాని మంచి అవకాశాలొస్తాయి. మా ప్రజలందరూ బయట అనుకునేది నిజంగా జరుగుతదని ఎప్పుడు మేము ఆశిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మా పాట ముందుకు తీసుకెళ్తదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. తిరుపతిరావు, నీకున్న కళ మీద మక్కువ, ఆసక్తిని నిజంగా పాట రూపంలో బాగా పాడి చూపించావు. అంటే ఒక బాధలా కాదు, పాటే నా ప్రాణం, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా అదేని అనేసి అన్నట్టు చాలా బాగా చూపించావు. శివకుమార్, నీకు అంటే అన్నట్టు కష్టాలేవి మనం బయటికి చెప్పుకోలేం. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన కష్టాలు తెలియవు. వెనకాతల బోలెడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ముందుకు వెళ్తుంది మాత్రం నువ్వు సింగర్‌వి, సారంగధర్య ఫేమ్. నీకు ఎదురైన కష్టాలు, లేదు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అమ్మా నాన్న ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తూ, అలాగే నాకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఎంతో కష్టపడి, చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఎంతో కష్టపడి నన్ను కూడా బాగా చదివించాలని చెప్పి ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. అయితే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ అయ్యాక ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా జాయిన్ అవ్వటం. కానీ చిన్నప్పటి నుంచి నాకు పాట అంటే చాలా ఇష్టం. ఈ పాటననేది నేను వదులుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉండేదనమాట. జాబ్ చేస్తున్నప్పటికీ ఏదో తెలియని బాధ. అయితే ఒకరోజు ఇంట్లో నాన్నకి చెప్పి, నాన్న ఇలా నాకు పాట అంటే ఇష్టం కదా, నేను ఇలా పాటలు ఇలా పాడుతాను, ఇలా ప్రోగ్రామ్స్ అవి చేస్తాను, నాకు ఇలా జానకిరావు గారు ఇలా పరిచయం అయ్యారు, ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఇంటికి నేను ఆర్థికంగా ఉపయోగపడగలను అని చెప్పి, ఇంట్లో మేమంతా కష్టపడితే కానీ ఫ్యామిలీ గడవదన్నమాట. ఇద్దరు అక్కలకు పెళ్లి చేయడం, ఆర్థికంగా ఇంకా వెనుకకు వెళ్ళిపోయామన్నమాట. అలా వెళ్ళేసరికి నాన్న కూడా సరే నీకు ఇష్టమైనట్లు చెయ్యు అని చెప్పారనమాట. అలా చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగం రిజైన్ చేసి అప్పుడు పాటలోకి అడుగుపెట్టడం జరిగిందనమాట. ఇలా చాలా అవకాశాల కోసం సారంగధర్యలో పాడినప్పటికి కూడా చాలా అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మంచి మంచి అవకాశాలు ఎప్పుడొస్తాయని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇలా మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా ఏవైనా అవకాశాలు వస్తే ఇంకా సంతోషంగా భావిస్తున్నాం. ఓకే, నిజంగా మీ పాటలు వింటుంటే టైం కానీ ఏమీ తెలియట్లేదనమాట. సో మనకు కూడా టైం అవుతుంది. మరి మీ పాటలు వినాలంటే మేము ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఓకే వ్యూయర్స్, చూసారుగా
మా ఉత్తరాంధ్ర కుర్రోళ్ళు ఒక ఊపేసిన పాటలతో మిమ్మల్ని బాగా అలరించారు కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వారి టాలెంట్‌ని మీ ముందు ఉంచేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అవకాశాల్ని చేజిక్కించుకోవడానికి వారి యొక్క ప్రతిభను కూడా చూపిస్తున్నారు. ఎవరైనా అవకాశం ఇస్తే తమ టాలెంట్‌ని చూపిస్తామని ముందుకొస్తున్నారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.